హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు అయితే మేము ఇంకా వినీత్ బ్రో ప్లేస్ నుంచి అయితే ఇంకా చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇదిగోండి రెడీగా ఉన్నారు కార్ దగ్గర, ఎప్పుడు వీడియో ఆపేస్తే వెళ్ళిపోదామని. సో వేర్ వీఆర్ గోయింగ్ టుడే? మక్సెతా టిబ్లిసి. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. సో లాస్ట్ 3 days కస్బేగి అయితే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసాం. దానికి మెయిన్ రీజన్ వినీత్ బ్రో. సో తన ప్లేస్లోనే స్టే చేసాం, తన రెస్టారెంట్లోనే డిఫరెంట్ ఫుడ్స్ అయితే తిన్నాం. థ్యాంక్స్ బ్రో. రియల్లీ లాస్ట్ 3 days we really had a very great food. So after a long time I meet. Like from starting I used to say, bro, when we'll go to Kazbegi, that day you will feel like we will eat food. And we are going to like lot of places, like we went to church, Russian border. Yesterday we did a trek. Yeah, a long trip. సో చాలా బాగా టైం స్పెండ్ చేసాం, మంచి ఫొటోస్ తీసుకున్నాం. ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఎవరైనా ఇక్కడ కస్బేగిలో ఈ చర్చ్ని కానీ రష్యన్ బోర్డర్ ప్లేస్ ఏ విజిట్ చేసినా కరెక్ట్గా సిటీ సెంటర్కి మధ్యలోనే ఉంటుంది అనమాట బ్రో రెస్టారెంట్, బాలీవుడ్ మసాలా అని. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ట్రై చేయండి ఎవరైనా వచ్చినప్పుడు. ఇప్పుడైతే బ్రో మాతో పాటు మళ్ళీ టిబ్లిసి వస్తున్నాడు అనమాట. టిబ్లిసి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు, జస్ట్ మమ్మల్ని దింపడానికి అక్కడ వరకు వస్తున్నాడు మళ్ళీ మాతో పాటు కార్లో. ఇప్పుడైతే మేము ఇక్కడి నుంచి గోదావరికి వెళ్తున్నాం. అదొక హిల్ స్టేషన్, అది కూడా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ట్రూజో వ్యాలీ అనే ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడే అఖండ 2 మూవీ షూటింగ్ అయితే అవుతుందంట. హోప్ బాలయ్య బాబుని అయితే మీట్ అవుదాం అనుకుంటున్నాం. అండ్ మీట్ అయ్యే ఛాన్సెస్ ఒక 90% అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తెలుగు పీపుల్ లేరు, దట్టు తక్కువ ఇండియన్స్ అనమాట. ఎందుకంటే మేము ఇప్పుడున్నది కస్బేగి రీజియన్లో కదా, ఇది మౌంటైన్స్ ఏరియా. సో ఎక్కువ ఫారినర్స్ వస్తారు తప్ప తక్కువ ఇండియన్స్ వస్తారు. సో మనం మీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ బ్రో అయితే ఒక స్లోగన్ కూడా రెడీగా ఉన్నాడు, జై బాలయ్య. ఒకటే మీట్ అవ్వగానే జై బాలయ్య అని అంటున్నాడు. సో ఇప్పుడైతే వెళ్తున్నాం కార్లోని. మా ముందు కార్లో అయితే వినీత్ బ్రో వెళ్తున్నాడు అనమాట. ఎందుకంటే ఓన్లీ 4x4 వెహికల్లోనే వెళ్ళగలం అంట అక్కడికి, ఆ ట్రూజో వ్యాలీకి. మేము ఉన్న కార్ అయితే గ్రౌండ్ క్లియరెన్స్ లేదు, దీంట్లో వెళ్ళాం. సో ఒక పాయింట్ వరకు వెళ్ళి అక్కడ ఈ కార్ పార్క్ చేసి ఆ కార్లో వెళ్ళి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఈ కార్లో మేము ఇక్కడి నుంచి నెక్స్ట్ గోదావరికి వెళ్ళి అక్కడి నుంచి టిబ్లిసి అయితే వెళ్ళిపోతున్నాం. సో చూద్దాం అసలు ఏమవుద్దో, మొత్తం సర్ప్రైజ్ ప్లాన్ అనమాట. ఇదిగోండి వెళ్తున్నాం. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. అయినా సరే బాలయ్య బాబుని మీట్ అవుదాం. సో ఛాన్స్ ఉంది కదా, చాలా దగ్గరలోనే ఉన్నాం కదా అని వెళ్ళిపోతున్నాం. స్టాప్ ఫర్ ఎ వైల్. చూడండి మొత్తం వర్షం. చూద్దాం. మళ్ళీ బాలిన్ రోడ్డు వరకు అయితే వచ్చాం. కరెక్ట్గా వెళ్దామని మొదలయ్యేసరికి వర్షం అయితే పట్టుకుంది. ఇప్పుడు ఆ ట్రూజో వ్యాలీ వరకు వెళ్తే అక్కడ షూటింగ్ ఉందా, క్యాన్సిల్ అయిపోయిందో ఈ వెదర్కి ఏంటో తెలియట్లేదు అప్డేట్. సో బ్రిడ్జ్ మీద అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడైతే స్ట్రక్ అయిపోయాం కాసేపటి నుంచి. చాలా పెద్ద వర్షం. ఈ 3 రోజుల్లో ఒకసారి కూడా పడలేదు ఇంత పెద్ద వర్షం. వాట్ హ్యాపెండ్, వీ కెన్ గో లైక్ దట్ రైట్. ఓకే, రోడ్ అయితే వేస్తున్నారు ఇక్కడ. సో రోడ్ వేయడం వల్ల వెళ్ళనివ్వట్లేదు, వెనక్కి వెళ్ళిపోమంటున్నారు. ఓవర్ని దే షుడ్ కీప్ బోట్ దేర్ ఓన్లీ రైట్ ఆఫ్టర్ కమింగ్ హియర్ ఇఫ్ దే సే. ఓకే ఇప్పుడైతే కార్ అక్కడ పార్క్ చేసేసి ఈ ఆఫ్ రోడింగ్ అయితే చేస్తున్నాం. రోడ్ అంతా చూడండి ఎలా ఉందో, అస్సలు బాగా. ఈ రోడ్లో ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం అసలు ఎక్కడ షూటింగ్ జరుగుతుంది, ఎక్కడ కలవచ్చు అని. హోప్ కలుస్తామని అనుకుంటున్నాం, చూడాలి మరి. కార్ అయితే మొత్తం ఊగిపోతుంది. ఫైనల్గా డైరెక్టర్ గారిని, బాలబాబు గారిని అయితే కలిసి మాట్లాడాం. ఆఫ్టర్ 4 hours of struggling, 4 hours నించున్నాం. 1 గంటకు వస్తే ఇప్పుడు వరకు షూటింగ్ అవుతూనే ఉంది కంటిన్యూస్గా. సో అందుకనే మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకని, మేకప్తో ఉంటారు కదా, డిస్టర్బ్ చేయలేదు. మలయాళం యాక్టర్ Pablo Escobar, well done. White and white with white cap and all that.
మన అశ్విన్ బ్రో అయితే బాలయ్య బాబు చేతికి ఉన్న రింగ్ బాగుంది చూపించండి అని అడుగుతున్నాడు. బాలయ్య బాబు నవ్వుతూ ఉన్నారు, లేదంటే Arey, I am going to bring him at my restaurant. No, with everyone else, we are like fan and he is like this one. With Vineet is like star and he is fan. సో మన వినీత్ బ్రో అయితే బాలయ్య బాబు గారికి తన రెస్టారెంట్ పేరు చెప్పి రండి తప్పకుండా విజిట్ చేయండి అన్నారు. అనగానే బాలయ్య బాబు ఏమో రెస్టారెంట్ పేరు రాసుకోండి ట్రై చేద్దామని అన్నారనమాట. ఇంకో 10-15 రోజుల్లో షూటింగ్ ఉంటుంది ఇక్కడ. ఇంకా Almost everybody come to know that I have a restaurant in Kasbegi. గుడ్ ప్రమోషన్. Good PR. Yeah. Good PR, like I always say. అండ్ బ్యాక్గ్రౌండ్లో మౌంటైన్స్ చూడండి ఎంత బాగున్నాయో. మా కార్ అయితే అక్కడెక్కడో పెట్టాం కదా, సో అక్కడి నుంచి ఇక్కడ వరకు 4x4లో ట్రూజో వ్యాలీకి వెళ్దాం అనుకున్నాం. వెళ్ళే రూట్లోనే షూటింగ్ స్పాట్ కనబడింది. ఇంకా మేము వచ్చిన డ్రైవర్ అతనికేమో 70 జల్లు ఇచ్చేసి ఇంకా లేదు మేము ఎక్కడ ఉంటాం ట్రూజో వ్యాలీకి వెళ్ళట్లేదని చెప్తాం. ఇంకా అతను వెళ్ళిపోయారు అనమాట. 4 hours వెయిట్ చేస్తే ఇప్పుడు టైం 6:30 అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 2 kilometers నడుచుకొని వెళ్తున్నాం అనమాట మా కార్ దగ్గరికి, మేము ఇందాక పార్క్ చేసిన దగ్గరికి. ఇప్పుడైతే ఈ కోబీ అనే ఏరియాలో ఉన్నాం. విచ్ ఫ్యాక్టరీ బో దిస్ ఈస్? ఇది చైనీస్ కంపెనీ అంట, కోబీ చైనీస్ కంపెనీ. ఓకే, దగ్గరలో టనల్ అయితే తయారు చేస్తున్నారంట. దానికి సంబంధించిన కంపెనీ అయితే పెట్టారు ఇక్కడ. ఆ టనల్ పూర్తయ్యే వరకు దానికి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ నుంచి అవుతాయి. అండ్ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, వెరీ నైస్ లొకేషన్. ఎదిరిపోయింది చుట్టూ మౌంటైన్స్. ఇదిగోండి వ్యాన్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న బుడ్డి వ్యాన్లు. సో మేము కస్బేగి నుంచి హౌ మెనీ కిలోమీటర్స్ వీఆర్ ఫార్ ఫ్రమ్ కస్బేగి? ఒక 11 kilometers దూరంలో ఉన్నాం. ఈ మళ్ళీ వాళ్ళకి కస్బేగిలో అయితే రూమ్స్ ఉన్నాయన్నమాట. సో సిటీ సెంటర్కి అయితే వెళ్ళిపోతున్నారు వ్యాన్స్లో. ఇక్కడైతే షూటింగ్ లొకేషన్ ఉంది అటువైపు, అక్కడ కంటైనర్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ షూటింగ్ లొకేషన్. మళ్ళీ అయితే రేపు వస్తారనమాట. సో 10-15 రోజులు షూటింగ్ అయితే ఉంటుంది. బాగుంది. చాలాసేపు అయితే దగ్గర నుండి అసలు షూటింగ్ ఎలా చేస్తారనేది చూసా. మేము ఆ షూటింగ్ లొకేషన్ నుంచి 2 kilometers దగ్గర కారు పెట్టానని చెప్పాను కదా, ఇవ్వండి ఇక్కడ పెట్టాం కారు. సో ఇక్కడ నుంచి 2 kilometers వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు. సో నడుచుకుంటూ వస్తుంటే ఆ షూటింగ్ నుంచి వస్తున్న కారులో ఒక బ్రదర్ ఏమో జార్జి అన్న తను. సో మీరు ఎందుకు నడుచుకొని వస్తున్నారు, రండి కార్లో మీ కార్ దగ్గర దింపుతా అని చెప్పి తీసుకొచ్చాడు అనమాట. చాలా మంచోడు. కానీ చుట్టూ లొకేషన్ చాలా బాగుంది కదా. ఇక్కడ ఇంకా ఉంటే ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే తీస్తున్నారు అనమాట. ఇంకొక 8-9 days ఉంటే మొత్తం అసలు ఆ సీన్ అది ఎలా తీస్తారో కూడా చూడొచ్చు మనం. ఇదిగోండి అక్కడ వెళ్తుంది కదా, అది కూడా షూటింగ్ వెహికలే. అయిపోయింది. ఇప్పుడైతే ఆ షూటింగ్ స్పాట్ నుంచి అందరూ వెళ్ళిపోయారు హోటల్స్కి, బ్యాక్ టు కస్బేగికి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే డ్రైవింగ్ వినీత్ బ్రో అనమాట. సో మన రైడర్ అశ్విన్ బ్రో అయితే బ్యాక్ సీట్, బట్ నేను సేమ్ సీటే. Now Michael Schumacher is on the seat. చూసారా రోడ్డు ఎలా ఉందో, మొత్తం గతికిలే, కెమెరా అంతా షేక్ అయిపోతుంది. ఇప్పుడు మేమైతే టిబ్లిసీకి వెళ్ళిపోతున్నాం. ఏదేదో ప్లాన్ చేసాం, చివరికి ఏదేదో అయ్యింది. బట్ ర్యాండమ్గా జరిగిందనమాట ఈరోజు అంతా. మేము యాక్చువల్గా ఏమనుకున్నాం అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గోదావరి వెళ్ళి గోదావరి అంతా వీడియో తీసుకొని అక్కడి నుంచి గోరి వెళ్ళి గోరి నుంచి టిబ్లిసీ వెళ్దాం అనుకున్నాం. ఇది ప్లాన్. కానీ రెస్టారెంట్లోనేమో బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి బ్రంచ్ తిన్నాం. బ్రంచ్ తినేసి కరెక్ట్గా వెళ్ళిపోయే టైంకి ఇంకా తన ఫ్రెండ్ అయితే వచ్చారనమాట. వచ్చి ఇక్కడ ఇండియా మూవీది ఒక షూటింగ్ అవుతుంది ట్రూజో వ్యాలీలో అని చెప్పాడు. అంతే, ఇంకా షూటింగ్ అంటే ఏం షూటింగ్ అని చెప్పి చూడగానే తెలిసింది ఇప్పుడు అఖండ 2 సినిమా షూటింగ్ అవుతుంది అని. ఇంకా వెంటనే మరి జై బాలయ్య బ్రో, జై బాలయ్య.
సో షూటింగ్కి వెళ్ళాము, చూసాము. డైరెక్టర్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు బోయపాటి సీన్ గారు. డైరెక్టర్ ఇస్ సో గుడ్, నో ఈస్ టాకింగ్ వెరీ నైస్లీ. సో డైరెక్టర్ అయితే చాలా బాగా మాట్లాడారు బోయపాటి సీన్ గారు. వావ్, ఇక్కడ చూడండి ఎన్ని గొర్రెలు ఉన్నాయో. గొర్రెలు సరదాగా గొర్రెలతో. మొత్తం అది అయితే బ్లాక్ ఐస్ అనమాట. ఎప్పుడో పడిన స్నోఫాల్ అంతా గడ్డ కట్టేసి ఐస్లో మారిపోయింది. దాని మీద దుమ్ము ధూళి కొంచెం వాటర్ ఫాల్లో కూడా పారుతుంది పైనుంచి, కొండల పైనుంచి. మొత్తం గ్రీన్ కలర్ మౌంటైన్స్. బ్యాక్ టు టిబ్లిసి వెళ్ళే రూట్లో కుదిరితే గోదావరి దగ్గర ఆగి సో ఆ ప్లేస్ని అయితే చూపిస్తాను. అక్కడ ఎక్కువ వింటర్లో అయితేనే బాగుంటుంది ఫుల్ స్నోఫాల్తో. బ్రో కూడా అదే చెప్తున్నాడు, సమ్మర్ టైంలో పెద్ద ఏముండదు గోదావరిలో చూడడానికి. ఓన్లీ జార్జియా రష్యా ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ అనే ప్లేస్ ఉంటుంది, అది తప్ప ఇంకేం ఉండదు. వింటర్లో అయితే చాలా యాక్టివిటీస్ ఉంటాయి, స్కీయింగ్, తర్వాత పారాగ్లైడింగ్, ఇవి ఇలాంటివి బోల్డ్ ఉంటాయంట. సమ్మర్లో కూడా పారాగ్లైడింగ్ ఉంటుంది, బట్ స్కీయింగ్ అది ఉండదు ఎందుకంటే స్నో ఉంటుంది కాబట్టి. సో చూద్దాం, వెళ్ళే రూట్లో అలాగా మాట్లాడుతూ ఏమైనా ప్లేసెస్ కనబడితే చూపించుకుంటూ వెళ్తాను. దూరం నుంచి చూసి నేను ఇదంతా స్నోఫాల్ అనుకున్నా. చూడ స్పార్క్లింగ్ వాటర్ వస్తుంది పైనుంచి, మౌంటైన్స్ నుంచి స్పార్క్లింగ్ వాటర్. చాలా యూనిక్గా ఉంది చూడండి మొత్తం ఎలా ఉందో. వైట్ ఈజ్ ఇన్ దట్ కలర్, ఇట్స్ బికాస్ ఆఫ్ సల్ఫర్ స్పార్క్లింగ్ వాటర్. ఇదంతా అయితే టన్నల్ అనమాట. వింటర్ టైంలో ఈ రోడ్స్ అంతా క్లోజ్ ఉంటాయి, సో ఆ టైంలో టనల్స్ వాడతారు. వెళ్ళే రూట్లో అయితే మొత్తం గ్రీనరీ, అక్కడక్కడ మంచితో మంచి ప్లేస్ కనిపించింది. చూడండి ఎంత బాగుందో. రోడ్డు కూడా అంత ఏం బాగాలేదు, మొత్తం గతుకులే. చాలా చిన్న రోడ్డు, ఫాస్ట్గా వెళ్తున్నాయి వెహికల్స్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. సో ఈ సైడ్లో కొంచెం ఖాళీ అయితే దొరికింది, ఇక్కడైతే పార్క్ చేసాం. పార్క్ చేసి ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట. పారాగ్లైడింగ్ చేయొచ్చు ఇక్కడ. ఏంటంటే మనం యాక్టివిటీస్ అవి చేయొచ్చు అనమాట. అండ్ పారాగ్లైడింగ్ స్పాట్ అనమాట, ఇక్కడి నుంచి తీసుకెళ్తారంట. ఇదిగోండి అక్కడ అశ్విన్ అయితే బేరం ఆడుతున్నాడు, ఏంటి ఎంతసేపు పడుతుంది, ఎక్కడి వరకు తీసుకెళ్తారు ఏంటని. ఎందుకంటే టైం ఇప్పుడు ఆల్మోస్ట్ సాయంత్రం 7:30 అవుతుంది. మేము టిబ్లిసి వెళ్ళినప్పటికి చీకటి పడిపోద్ది అనమాట, అందుకనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గ్రీన్గా ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో ఇదంతా మొత్తం వైట్గానే ఉంటుంది వింటర్లో. ఇప్పుడు అంటే జూన్ మంత్ కాబట్టి ఇంత గ్రీన్గా ఉంది, చాలా బాగుంది. పారాగ్లైడింగ్కి అయితే 350 జల్ అయితే చెప్పారంట. అంటే అరౌండ్ ఒక 9,000 10,000 అనుకోండి. 350 జల్ అంటే 10,000 అరగంట సేపు అయితే పడుతుందంట. బట్ మీ ఫ్రెండ్స్ని అయితే అలా కార్లో ముందుకు వచ్చేయమను, మేము నేనైతే అక్కడ దింపేస్తాం, మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ నువ్వు అక్కడ కలిసి అక్కడి నుంచి కార్లో వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. చూడాలి మరి. బ్రో అయితే ఆలోచిస్తున్నాడు చెయ్యాలా వద్దా అని. కానీ చుట్టూ ప్లేస్ అయితే అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ, ఈ గ్రీన్గా కనిపించేదంతా వింటర్లో మొత్తం వైట్. లేదు నేను దూకుతా అంటున్నాడు, ఎందుకంటే లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ నుంచి. చూద్దాం, వెళ్ళి బార్గెన్ చేయడానికి ట్రై చేద్దాం. 350 జల్ చెప్పారు కదా, చూద్దాం ఏం తగ్గిస్తారేమో. బేరం ఆడాం, బ్రోకి అయితే బేరం ఆడడం రావట్లేదు, అందుకే నేను వెళ్ళి బేరం ఆడాను అనమాట. 50 జల్ తగ్గించారు. ఇప్పుడైతే 300 జల్కి అయితే చేస్తున్నాడు బ్రో. కానీ బ్రో దగ్గర కార్డు మాత్రం ఉంది. ఇప్పుడు అది వాళ్ళు కార్డు యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా తెలీదు. అండ్ ఇది ఒకవేళ ఇన్స్టా 360 కానీ గోప్రో కానీ వాళ్ళ దగ్గర ఉన్న వాడాలంటే ఎక్స్ట్రా మనీ అంట దానికి. నా దగ్గర ఉంది ఎక్స్ట్రా ఇన్స్టా 360 క్యామ్ ఉంది, కానీ దీని స్టిక్ అయితే మిస్ అయిందనమాట. ఇండియాలో వదిలేసా, మర్చిపోయాను. దీంట్లో ఛార్జింగ్ కూడా లేదు. నేనేమంటున్నానంటే బ్రో వాళ్ళని బ్యాటరీ అడుగు, ఇందులో పెట్టేసి మంద వాడుకుందాం అని అన్నా. బట్ వాళ్ళు మరి ఇస్తారో ఎవరో తెలీదు, చూద్దాం ఏదో ఒకటి. పారాగ్లైడింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాడు. యా, నేను కూడా చేయొచ్చు, కాకపోతే 10,000, అందుకే నేను చేయట్లే, కామ్గా ఉన్నా. ఏదో ఒక రోజు చేద్దాం మనం, మంచిగా సంపాదించిన రోజు. ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం అన్నీ అయితే క్లిప్పులు పెట్టి చెక్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. ఇక్కడ చూడండి క్యాంపింగ్ సైట్లో పెట్టుకున్నారు, చాలా బాగుంది. చిన్న పప్పి అయితే ఉంది. బ్రో అయితే రెడీ అవుతున్నాడు అనమాట, ఎందుకంటే రెడీ
బాబా చూస్తుంటే నాకు చేయాలనిపిస్తుంది. భలే ఉంది. ఓ ఆ క్లౌడ్స్ చూడండి అసలు, మొత్తం క్లౌడ్స్, ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ మౌంటైన్స్ మీద ఏమో గోల్డెన్ కలరు, మొత్తం గ్రీన్ మౌంటైన్స్, ఒక పక్క స్నో మౌంటైన్స్. బ్రో అయితే రెడీ అవుతున్నాడు. ఏం చేస్తున్నారు? ఓకే, ఇది లెంత్ అయితే ఏదో చూస్తున్నారు. చాలా ఫాస్ట్గా అయితే పరిగెట్టాలట. ఎటువైపు ఎగురుదామని చెక్ చేస్తున్నాడు. మరి గాలి అయితే ఎక్కువ లేదు, మరి ఇది ఎలా ఎగురుతుందో ఏంటో. చాలా ఫాస్ట్గా పరిగెత్తు అని చెప్పి ముందే చెప్తున్నాడు అనమాట. అండ్ మన ఇన్స్టా 360లో బ్యాటరీ లేదంటే సరే మా దాంట్లోనే రికార్డ్ చేస్తానులే అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చారు వాళ్ళదే. నైస్, చాలా బాగుంది అసలు. కొంచెం ముందుకెళ్తే మనం రష్యానా జార్జియా ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ అయితే చూడొచ్చు. అదిగోండి అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇలాగా ఒక చిన్న బిల్డింగ్ టైపు, అదే అనమాట. తర్వాత అక్కడికి కూడా వెళ్తాం. సో ఫస్ట్ అయితే బ్రోది పారాగ్లైడింగ్ అయిపోతే తర్వాత అక్కడికి వెళ్తాం. కొందరు అయితే వచ్చి టెంట్ క్యాంపింగ్ చేసుకుంటున్నారు. ఎంత బాగుందో అసలు. ఆహాహాహా, వాళ్ళు చూడండి అక్కడ చేపలు లాంటివి పరుచుకొని పాటలు వేసుకొని రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ లోకల్ జార్జియన్స్. ఇన్స్టా 360 అన్నీ రెడీ అయితే చేశారు, పరిగెత్తడానికి రెడీగా ఉన్నారనమాట. నాకు అసలు ఎగరాలనిపిస్తుంది, కాకపోతే 10,000 అంటే కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట. చాలా ఎక్కువ అమౌంట్ కదా. ఆ 10,000తో నేను అసలు ఒక మినిమం 5-6 డేస్ అయినా సర్వైవ్ అవుతా. మన బడ్జెట్ ట్రావెలింగ్ అసలే. పరిగెడుతున్నారు. వెళ్ళిపోయాడు బ్రో, చూడండి. నైస్. Bro, you don't have fear or what? What? You don't have fear? You want to die? మనోడు ఆల్మోస్ట్ పడిపోతాడు అనుకున్నా. He's going running. I was thinking, where is he going? Yeah, he's almost fell down. He's not worried. He's Yeah. a cool guy. అక్కడెక్కడో ఉన్నాడు. అబ్బా, ఆ సన్సెట్ చూడండి అసలు, గోల్డెన్ కలర్ క్లౌడ్స్తో ఎంత బాగుందో. ఇదంతా లోయ అనమాట. ఇద్దరు ఒకే స్పీడ్తో పరిగెట్టకపోతే కింద పడిపోతారు, కొంచెం రిస్కీయే. సో ఈ పారాగ్లైడింగ్ సైడ్ దగ్గర అయితే ఒక బ్రదర్ని అయితే కలిసా. వాట్స్ యువర్ నేమ్ బ్రో? ఆండ్రే. సో మన బ్రదర్ అయితే ఒక క్యాంపింగ్ సైడ్ పెట్టుకున్నాడు ఇక్కడ. తనకి పెట్ డాగ్ కూడా ఉంది. వాట్స్ హిస్ నేమ్? Yosik. So you are traveling with your pet? Yes. All over the world? Yes, of course. Oh. So I mean, when you are on the flights, they don't allow you, right? Pets. Flights. Pets not allowed, right? No. Then how you will manage? What? When you are taking flight, aeroplane? No, it's not for me. Oh, okay. So you go only by land borders? Only my car. Ah, okay. You have camping car? Yes. Oh, nice. Have you been to India? No. You want to come to India? Maybe, of course. I want to come Russia. సో బాగా మాట్లాడాడు. తన క్యాంపింగ్ సైడ్ అయితే నాకు చాలా నచ్చింది. మొత్తం లోయలా ఉందన్నమాట. తన పెట్ డాగ్తో మంచిగా అయితే రిలాక్స్ అవుతున్నాడు. ఓకే బ్రో, నైస్ టు మీట్ యూ. ఓకే, బాయ్. సో మన బ్రో అయితే ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడా, ఇంకా తేలుతున్నాడు. అరగంట సేపు ఉంటుందంట ఈ రైడ్ పారాగ్లైడింగ్ది. సో అదిగోండి అక్కడెక్కడో కనిపిస్తున్నాడు, మీకు కనిపిస్తుందా? అదిగోండి అక్కడ. మేము ఇప్పుడైతే కార్లో వెళ్ళిపోవాలి. కార్లో వెళ్ళిపోతే ఆ కిందకి అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి వచ్చేస్తారు వాళ్ళు. ఆ బ్రో టెంట్ క్యాంపింగ్ చేసుకోవడం చూసాక నాకు అలాగే చేసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ నుంచి అలబుద్దిగా అట్లా. కాకపోతే నా దగ్గర టెంట్ లేదు, అంత టైము లేదు. ఎందుకంటే మేము త్వరగా కింద వరకే వెళ్ళాలి. అక్కడ అశ్విన్ బ్రో అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు కదా జర్నీ అయిపోగానే. సో అందుకనే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మనం ఫ్రీడమ్ మాన్యుమెంట్ అనే ప్లేస్ దగ్గరికి వచ్చాం. సో ఇదన్నమాట ఆ ప్లేస్. ఈ గోదావరి ప్లేస్ ఏంటంటే వింటర్ టైంలో బాగా ఫేమస్ ఈ ప్లేస్. సో ఈ గ్రీన్ కలర్ది ఏవి ఉంటుంది, గడ్డి మొత్తం మంచుతో ఉంటుంది.
సో ఆ టైంలో చాలా ఐ మీన్ టూరిస్టులు కానీ లోకల్స్ కానీ వచ్చి స్కీయింగ్ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తారు. అశ్విన్ బ్రో ఎలాగో పారాగ్లైడింగ్ చేస్తున్నాడు కదా, మనం ఈ ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళి కాసేపు ఫోటోలు తీసుకుందాం అనుకున్నాం. అందుకే నేను వినీత్ బ్రో అయితే వచ్చా. బ్రో ఈ మధ్య ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, డైట్ లేదు, జిమ్ లేదు. ఇప్పుడైతే గోదావరి హిల్ స్టేషన్లో ఉన్నాం. సో నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదైతే ఫ్రీడమ్ మాన్యుమెంట్ అంటారు దీన్ని. అండ్ దీనికి ఇంకో పేరు కూడా ఉంది, రష్యా జార్జియా ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ అని కూడా అంటారు. రష్యాకి జార్జియాకి ఉన్న రిలేషన్ని చిహ్నంగా అయితే ఇది 1983లో కట్టారంట. సో చూస్తున్నారు కదా, మొత్తం రాక్స్తో అయితే ఎలా కట్టారో, మధ్యలో పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. మొత్తం వ్యూస్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. సో 360 degreesలో మనకి వ్యూ అయితే కనబడుతుంది అక్కడికి వెళ్తే. యాక్చువల్గా ఈ ప్లేస్ అయితే 2400 meters సీ లెవెల్ నుంచి పైకి ఉందన్నమాట. అందుకనే కొంచెం బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా హెవీగా అవుతుంది. ఇక్కడ నుంచి కావాలంటే మనం వ్యూ కూడా చూడొచ్చు ఇందులోని, బట్ కాయిన్ అయితే పెట్టాలన్నమాట. ఇందులో కాయిన్ పెడితే మనం ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు. సన్సెట్ టైం కదా, మొత్తం క్లౌడ్స్ అవి వచ్చి చాలా బాగుంది. అండ్ అక్కడ చూసుకుంటే మనకి చిన్న పాండ్ లాగా అనిపిస్తుంది, చిన్న నీటి సరస్సు లాగా. అందరూ అయితే చూడండి అక్కడికి వెళ్ళి ఆ క్లిఫ్ దగ్గర నించుని అయితే అక్కడి నుంచి ఫోటో తీసుకుంటున్నారు. అక్కడ జార్జియన్ ఫ్లాగ్ కూడా ఉంది. సో ఆ కింద నుంచి అలా నడుచుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పటికే మనం చాలా ఫొటోస్ తీసుకున్నాం అండ్ సన్సెట్ అయితే అయిపోతుంది. ఈలోపు అశ్విన్ బ్రో అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. సో తన ఒక్కరినే వదిలేసి వచ్చేసాం, అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. బట్ వెళ్ళే రూట్లో మీకు ఈ మాన్యుమెంట్ చూపిద్దామని అయితే ఆగాం. ఇది ఒక్కటే ఫేమస్ అనమాట ఇది, అండ్ కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి ఇక్కడ. ఈ ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ మొత్తం ఎక్కడ కుదిరితే అక్కడ స్టిక్కర్లు అతికించేసి పేర్లు రాసేసారనమాట. మన వాళ్ళు కనుక వస్తే కనుక తప్పకుండా శ్రీను వెడ్స్ లావణ్య ఇలాంటివన్నీ రాస్తారు. ఇదిగోండి ఆల్రెడీ రాశారు ఈ జార్జియన్స్ కూడా, A+S అంట లవ్. క్రేజీ. ఏ హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళినా ఏ గోడలు ఖాళీ ఉన్నా ఏదో ఒక పేర్లు రాస్తారు లవర్స్. ఈ రష్యా జార్జియా ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ దగ్గర అయితే ఈ జార్జియాలో పరిచయమైన కొత్త ఫ్రెండ్తో ఉన్నాను. ఫ్రెండ్ అని చెప్పడం కన్నా మోర్ దెన్ ఒక బ్రదర్ అని చెప్తే బాగుంటుందేమో. సో ఈ 20 days నుంచి అలానే ఉన్నాం మేము. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? యా, సో మోర్ దెన్ అ ఫ్రెండ్, ఈజ్ అ బ్రదర్. సో బట్ ఈ జార్జియా కంట్రీని వదిలేసి వెళ్ళిపోతే నేను చాలా మిస్ అవుతానేమో బ్రోని. సో బ్రో నా మీద బోల్డ్ డైలాగులు వేసాడు, నేను బ్రో మీద బోల్డ్ డైలాగులు. రోజు మంచిగా ఫన్ చేసుకునే వాళ్ళం. అశ్విన్ బ్రో మిస్ అయ్యాడు ఈ వీడియోలో. తన ఫ్లయింగ్. సో ఆరెల్స్ ఈ ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ దగ్గర మంచి ఫ్రెండ్షిప్ ఫోటో అయితే తీసుకునే వాళ్ళం. సో తను అయితే మిస్ అవుతున్నాం. మిస్ అవ్వడం అంటే కిందకి వెళ్ళి మళ్ళీ తను పిక్ చేసుకుంటాం అనమాట. అక్కడి నుంచి మళ్ళీ టిప్లిసీ వెళ్తాం. ఇక్కడ చూడండి ఎవరు ఇండియన్ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ దగ్గర బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళ పాపది 10 years అంట వాళ్ళ పాపకి. మంచి ప్లేస్, మంచి మెమరీ తనకి. కొంచెం తను ఎదిగాక ఒక 20 years అలా వచ్చాక చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఇంత మంచి ప్లేస్లో సెలబ్రేట్ చేసుకున్నానా అని. ఈ జార్జియాలో సుసు పోసుకునే సులభ్ కాంప్లెక్స్ కూడా ఆన్లైన్ పేమెంటే. చూడొచ్చు ఇక్కడ మనం కార్డ్ పేమెంట్ చేయొచ్చు, లేదంటే 2 జల్లు ఇందులో వేస్తే ఇది ఓపెన్ అవుద్ది అనమాట. బ్రో, how was the view? Oh, amazing view. And how was the ride? Ride is comfortable. I mean, in winter everything is going to be white, so it will be more beautiful in winter, I think. But now also like full greenery and all, right? Nice view. Nice. So is it worth? It is worth it. One thing I learned is when you're doing parasailing, go in the morning, because apparently if it's morning when there is sunshine, so when there's hot air, the parasail will fly higher. Okay. So when it's cold air, it will descend faster. Okay.